హాయ్ అండి. ఈ మధ్య చాలా ఇళ్లల్లో కుక్కర్ అయితే బ్లాస్ట్ అవుతోంది కదా. అయితే ఎందుకు బ్లాస్ట్ అవుతోందో రీజన్స్ తెలియకోకుండా చాలామంది పొరపాటు చేస్తున్నారు. మళ్ళీ అది సేమ్ రిపీట్ అవుతూ ఉంది. ఈరోజు అయితే నేను కుక్కర్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, సో బ్లాస్ట్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుక్కర్ బ్లాస్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి కుక్కర్లో ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంతకన్నా ఓవర్గా వేయడము. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం కుక్కర్లో వంట చేసేటప్పుడు అంతకుముందు వంట చేసి ఉంటాం కదా, ఆ వంట చేసినప్పుడు అన్నము పప్పు ఈ విజిల్ పెట్టే ప్లేస్లో అడ్డం పడి లోపల ఉన్న ప్రెజర్ని బయటికి పోనీకోకుండా అడ్డుపడుతుంది. అప్పుడు కుక్కర్ బ్లాస్ట్ అవుతుంది. మీకు ఈ విజిల్లో అడ్డం పడినప్పుడు ప్రెజర్ బయటికి పోకపోతే డైరెక్ట్గా బ్లాస్ట్ అవ్వదు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏమి అంటే ఒకవేళ విజిల్లో నుంచి ప్రెజర్ బయటికి పోకపోతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుండి ప్రెజర్ లోపల ఉన్న ప్రెజర్ అంతా బయటికి వస్తుంది అనమాట. ఎలా అంటే కుక్కర్ మూతకు మనం వాటర్ వేస్తాం కదా లబ్బరు, అది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఉబ్బుకొని బయటికి వచ్చేసి ఇక్కడ నుండి లోపల ఉన్న ప్రెజర్ని బయటికి పంపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుండి కూడా రాకపోతే సేఫ్టీ వాల్ దగ్గర నుంచి బయటికి పంపిస్తుంది అనమాట. సో ఈ మూడు ఆప్షన్స్ నుంచి బయటికి పోలేదు ప్రెజర్ అంటే అప్పుడు కుక్కర్ బ్లాస్ట్ అవుతుంది. సో మీరు వంట చేసే ప్రతిసారి విజిల్ పెట్టే ప్లేస్లో ఏదైనా అడ్డం ఉందో లేదో చెక్ చేసుకోండి. సేఫ్టీ వాళ్ళని అయితే ఖచ్చితంగా 1 year వన్స్ అయితే చేంజ్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏది చెక్ చేసుకోకుండా మర్చిపోయి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసినారు అంటే స్టవ్ మీద పెట్టిన 3 minutesకి విజిల్ ఎత్తి చూడండి. ప్రెజర్ బయటికి వస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ రాలేదు అంటే స్టవ్ ఇమీడియట్గా ఆఫ్ చేయండి. కుక్కర్ చల్లగా అయిపోతే ఆటోమేటిక్గా మూత అయితే ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు ఆ బ్లాక్ని క్లియర్ చేసుకొని మళ్ళీ కుక్కర్ని వాడుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.